మాట్లాడుతావు, ఏందా నువ్వు అట్ట మాట్లాడతావు, నువ్వు చేయలేదు కరెక్టే కానీ చేశానని ఒప్పుకో, తర్వాత నీకు చిన్న శిక్షతో పోతుంది, లేకపోతే ఉరిశిక్ష చేసేస్తారు నీకు అని చెప్పేటప్పటికి ఆ భయంతో ఉంటాడు. ఆ చివరి కోర్టులో అసలు కోర్టులో ప్రవేశపెడతారు పోలీసుల ద్వారా హెల్ప్ తీసుకుని, అసలు కోర్టులో ఇతను నేను ఆ నేరాలని ఒప్పుకున్నాను అంటాడు, ఒరిజినల్ శిక్ష పడుద్ది, ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఇది. ఇప్పుడు అట్లాగా ఇతనికి సినిమా చూపెడుతున్నారు, ఆ సినిమానే చూపెడుతున్నారు ఇతనికి. చివరికి చిరాకులో ఇతను వచ్చి జగన్ని తిట్టాలా, వైసీపీని తిట్టాలా, అలాగే ఏదన్నా మాట్లాడాలి, అది ప్రస్తుతం జరుగుతున్న కథంగం. కానీ ఒక రకంగా ఒక నాయకుడిని, ఓకే ఈయన సినిమా ఆర్టిస్ట్ అనుకోండి, వైసీపీ తరఫున పనిచేశాడు కాబట్టి ఇలాగే అంటే ఇన్ని స్టేషన్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాకు రిమాండ్కి ఇవ్వండి అని అడగడం, ఇదంతా చూస్తే ఓకే చూడడానికి ఒక్కొక్క సందర్భంలో ఫన్నీగా అనిపించినా ఆయనకి ఒక రకంగా చాలా టార్చర్గానే ఉంటుంది, చాలా నరకంగానే ఉంటుంది కోసానికి అక్కడ పరిస్థితి ఎలా ఉందని. కానీ మిగిలిన వాళ్ళకి ఇలాంటివి చూసిన ఒక భయం పుడుతుందా, రేపొద్దున్న అరెస్ట్ అయితే మా పరిస్థితి ఏంటి అనేది వైసీపీలో ఆ టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందా? బేసిక్గా ఒకటి, పార్టీ నాయకులలో కార్యకర్తల్లో ఉన్నోళ్లలో భయపడేవాడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు, భయపడ్డోడు ఆల్రెడీ సైడ్ అయిపోయాడు. లేకపోతే 151 మంది ఎమ్మెల్యేల్లో 4-5 మించి మాట్లాడకపోవడం ఏంటి పాత ఎమ్మెల్యేల్లో? అదే భయపడి సైడ్ అయిపోయారు, కొంతమంది పార్టీ మారిపోయారు, లేకపోతే సైలెంట్ అయిపోయారు. అట్లాగే వాళ్ళ కార్యకర్తను కూడా వదిలేశారు, ఎవరిని మాట్లాడద్దన్నారు, కంట్రోల్లో పెట్టేస్తున్నారు. ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త భయపడ్డాడు. అదే సందర్భంలో